వెంకటలక్ష్మి గారు ఉన్నారు. వెంకటలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. వెంకటలక్ష్మి గారు 2019 నుంచి 2024 మధ్య అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించారు, ఆర్థిక విధ్వంసం. దానివల్ల పారిశ్రామికవేత్తలు దెబ్బకు భయపడి పారిపోయారు అంటూ ఈరోజు ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల ద్వారా తెలియజేస్తూ ఉంది. అంతగా విధ్వంసం సృష్టించారా రాష్ట్రాన్ని? ముందుగా రహీం గారికి, అలాగే M9 టీవీ ప్రేక్షకులందరికీ, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా ఎలా నవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదండి. మాట్లాడుతుంటే ఆశా మేడం గారు చాలా నవ్వు వస్తుంది నాకు. ఎందుకంటే మేము సంపద సృష్టిస్తాం అని చెప్పి వీళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాల్ని మేము కొనసాగిస్తూ మళ్ళీ దానికి మేము పెంచుతాం, ఏది పడితే అది ఇచ్చేస్తాం, ఎంత పడితే అంత ఇస్తాం అని చెప్పి అబద్ధ హామీలు ఇచ్చి 3 పార్టీలు కలిపి వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈరోజు శ్వేతపత్రం విడుదల చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇదేంటి, ఆ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడారు. ఎలా అంటే, బాబాయ్ నాకు ఇది చూస్తుంటే, మేనిఫెస్టో చూస్తుంటే భయం వేస్తుంది అని. అంటే ఏంటండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే వీళ్ళకి అంత అంటే వెటకారంగా ఉంది. ఏంటంటే నేను ఏదో ఒకటి చెప్పేస్తాను. ఇప్పుడు అప్పుడు వస్తూ ఉండేవారు అనమాట సంక్రాంతి టైంలోని కొమ్మదాసరి వాళ్ళని చెప్పేసి, అక్క నేనేమో ఇది చేస్తాను, అక్క నేను ఇది చేస్తానని చెప్పి, అలాగే అన్ని కూడా ఎలక్షన్ టైంలో నోటికి వచ్చినటువంటి హామీలు ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో బాగాలేనప్పుడు, ప్రజలకు నచ్చలేనప్పుడు ఆ మేనిఫెస్టోని మేము కొనసాగిస్తూ, అవే కాకుండా దానికి యాడ్ చేస్తూ సూపర్ 6 పథకాల్లో వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని వీళ్ళు ఎక్కడ అమలు చేస్తున్నారు? అది లేకుండా మేము సంపద సృష్టికర్తలు. వీళ్ళకి ఏం పేరు పెట్టాలంటే, కూటమి ప్రభుత్వానికి సంపద సృష్టికర్తలు. మేము సంపద సృష్టిస్తాం. ఎక్కడ సృష్టిస్తున్నారు సంపద? సృష్టికర్తలు మరి భయపడకూడదు కదా. సంపద సృష్టిస్తామని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు అనే విధంగా రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకొని వెళ్ళారన్న విషయం అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ రోజు ముగ్గురు ఏకమై ఇష్టం వచ్చినటువంటి హామీలు ఇచ్చి ప్రజలకి జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి ఈ రోజు వచ్చున్నారు. ఇందాక బీజేపీ నాయకులు మాట్లాడుతూ వాళ్ళకి చేసినటువంటి రాజకీయ గోండాలు, వైసీపీ నాయకులు చేసినటువంటి మాఫియా అని చెప్పి మాట్లాడుతున్నారు. మాఫియా చేశారు, ఇది మాఫియా చేశారు, అది మాఫియా చేశారు, ఇది కొల్లగొట్టారు, అది కొల్లగొట్టారు, గోండాయిజం, రౌడీ. ఇప్పుడు జరుగుతున్నది ఏంటని ఎందుకు ప్రశ్నించలేదు? మొన్న ఢిల్లీలో జరిగినటువంటి హింసాకాండకు ఎవరు కారణం? విద్యార్థులు అంతమంది సూసైడ్ చేసుకోవడానికి ఎవరు కారణం? ఈ రోజు నీట్ పేపరు లీక్ అయిందంటే ఇంతకంటే రాష్ట్రం గాని దేశం గాని తలదించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పిల్లలు ఈ రోజు ఎంతో కష్టపడి చదివి ఎంతో మంది విద్యార్థుల జీవితాలు నాశనం చేసేటువంటి రకంగా ఈ రోజు ప్రభుత్వం నడుస్తాం మేడం. అందుకే నీట్ పేపర్ లీకులు జరిగాయి కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు నీట్ గానీ ఇతర ఎగ్జామ్లు కూడా లీకులు కాకూడదు అని చెప్పేసి యాంటీ పేపర్ లీక్ యాక్ట్ తీసుకొచ్చి భవిష్యత్తులో ఎవరైనా చేస్తే కఠిన చట్టం తీసుకొచ్చారు నరేంద్ర మోదీ గారు. 10 లక్షల నుంచి 10 కోట్ల వరకు ఫైన్ వేశారు, సంవత్సరంలో జైలు వేశారు. ఒక విషయం మేడం, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ, ఒక్క సెకండ్ మేడం, మీ కాంగ్రెస్ పార్టీ, మీ పిల్ల పార్టీలు ఇండియా అలయన్స్ కూటమి పార్టీలు ఉన్నాయి కదా, జార్ఖండ్ లో ఈ రోజు పేపర్ లీక్ అయింది, పంజాబ్ లో పేపర్ లీక్ అయింది. ఎందుకు మాట్లాడట్లేదు కాంగ్రెస్ నాయకులు? రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే గారు కానీ, లేదంటే మీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావని ఇతర ఇండియా అలయన్స్ కూటమి నాయకులు ఎందుకు మాట్లాడారు? నిజంగా సమర్థించుకోవట్లేదు. భవిష్యత్తులో ఒకటి మేడం, భవిష్యత్తులో ఎప్పుడు ఇలాంటివి జరగకూడదని అక్కడ విద్యార్థుల ముసుగులో రౌడీజం, గూండాయిజంతో అక్కడ ధర్నా ముసుగులో ఈ రోజు విధ్వంసం జరుగుతుందని చెప్పేసి, దానికి భారతదేశంలో ఇట్లాంటి అల్లర్లు జరగకూడదని చెప్పేసి ఈ రోజు రాజీనామా చేసి దానికి ఈ రోజు భవిష్యత్తులో జరగకుండా తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం. మల్లికార్జున్ గారు ఒక్క నిమిషం మాట్లాడివ్వండి. వెంకటలక్ష్మి గారిని మాట్లాడండి. మల్లికార్జున్ గారు మాట్లాడివ్వండి. మల్లికార్జున్ గారు
మల్లికార్జున గారు వెంకటలక్ష్మి గారిని మాట్లాడివ్వండి. రాష్ట్ర ప్రజలకు clarify మేడం మీరు నీటి గురించి మాట్లాడారు కాబట్టి మాట్లాడాల్సిన అవసరం బాధ్యత మల్లికార్జున గారు ఒక్క నిమిషం మాట్లాడివ్వండి. వెంకటలక్ష్మి గారిని కంప్లీట్ చేయనివ్వండి, మళ్ళీ సమయం దొరకదు. ఈ రోజు టిబెట్ నీటి గురించి కాదు, ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ గురించి, సో దాని గురించి